విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఇబ్బందులు వస్తే ప్రజలు ఫిర్యాదు చేసుకునే ఫిర్యాదుల కేంద్రం ఫ్యూస్ ఆఫ్ కాల్ ఆఫీస్ ను మండపేట పట్టణ నడుబొడ్డులో ఏర్పాటు చేయాలని కోనసీమ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండపేటలో బీబీసీ ఆన్ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ గతంలో చాలా కాలం మున్సిపల్ కార్యాలయం పక్క వీధిలో అందరికీ అందుబాటులో ఈ ఫ్యూస్ ఆఫ్ కాల్ కార్యాలయం ఉండేదని దాన్ని తొలగించి వంతెన నిర్మించారని తెలిపారు. ఈ కేంద్రం ఇప్పుడు పట్టణానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో మారేడుబాక విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు మార్చడంతో ప్రజలు ఫిర్యాదులు చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మండపేట పట్టణంలో విద్యుత్ ఫిర్యాదుల కేంద్రంను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. మండపేటలో ప్రధాన సమస్య అయిన ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ గతంలో మండపేట మున్సిపల్ ఆఫీస్ పక్క సందులో ఉండేది. అది 5-6 సంవత్సరాల క్రితం మారేడుబాక తరలించడం జరిగింది. అప్పటి నుంచి విద్యుత్ రిపేర్లు ఏమాత్రం వచ్చినా సరే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కారణం మండపేటకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారేడుబాక సబ్ స్టేషన్ వద్ద ఈ ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఏర్పాటు చేయడం వల్ల అక్కడికి వెళ్ళి రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక మండపేట నడిబొడ్డులోనే మరలా ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీసు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను మున్సిపల్ అధికారులను కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య తరచూ వర్షాలు గాలివానల్లో మాట్లాడితే ఫ్యూజులు పోవడం లేకపోతే వైర్లు తీయకపోవడం వల్ల ప్రజలు ఫిర్యాదులు చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.